శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 14 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 6 గంటల 18 నిమిషాల్లోపు పని మీద బయటికి వెళితే విజయాలు కలుగుతాయి. ఉదయం 6 గంటల 18 నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. రెండు యోగాలు బాగున్నాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. పుబ్బా నక్షత్రానికి కూడా ఆయనే అధిపతి. శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన శుక్రుడు గురువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో 12 రాశుల వాళ్ళకి విభేదాలు వచ్చే సూచనలు కొద్దిగా ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల 18 నిమిషాల్లోపు పుబ్బా నక్షత్రం ఉంది. ఈ టైంలో ఎవరైనా సరే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. అలాగే గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటడానికి కూడా ఉదయం 6:18 లోపు బలం బాగుంది. 6:18 తర్వాత ఉదయం ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు పొందడానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలకు కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన యాత్రలు చేయటానికి, ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలు పోగొట్టుకోవడానికి, చెట్లు నాటడానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము మేషరాశి వాళ్ళకి ఈరోజు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్లో మిథున రాశి విద్యార్థులు 100% సక్సెస్ సాధించే యోగం ఈరోజు కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విపరీతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. మహాధైర్యంతో కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం ద్వారా కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల పరిస్థితులు వస్తాయి. కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులు చేసే ప్రయోగాలు తిప్పికొట్టగలుగుతారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కనిపిస్తుంది. ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ ఏ వృత్తిలో ఉన్నా కూడా విపరీతంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే
స్థిరత్వం ఉంటుంది. వృత్తిలో స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల పోయిన ధనం తిరిగి వస్తుంది. అంటే బంధువుల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఇంతకుముందు ఏదో ఒక విధంగా కోల్పోయినటువంటి ధనాన్ని మకర రాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా తిరిగి పొందగలగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పాప కార్యముల యందు ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చెడు కార్యాలు చేయకుండా మనస్సును అధీనంలో ఉంచుకోవటం మంచిది. అలాగే చెడ్డవారితో స్నేహాల వల్ల కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్నేహితుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా ఈ రోజుకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. హోళీ పర్వదినం, లక్ష్మీ జయంతి. లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే హోళీ పర్వదినం సందర్భంగా ఓం త్రిపురాంతకాయ నమః అనే శివ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం 11 సార్లు, ఓం త్రిపురాంతకాయ నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకున్నట్లయితే హోళీ పర్వదినం లక్ష్మీ జయంతి సందర్భంగా శివుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలిగి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రవారం ఉంటుంది. శుక్రవారం ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన ప్రయాణాలకు శుక్రవారం మంచిది. అలాగే నిశ్చయితాంబూలాలు తీసుకోవడానికి శుక్రవారం మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళడానికి శుక్రవారం మంచిది. నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి శుక్రవారం మంచిది. అలాగే అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా శుక్రవారం మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.